డబ్బు కోసం కక్కుర్తిపడ్డ హీరోయిన్ వరుస పెళ్లిలతో హాట్ టాపిక్ గా కేరళ కుట్టి మీరా జాస్మిన్ ఒకప్పుడు తెలుగు తెరపై వెలిగిన అందాల తార. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది అనే పాటలో వర్ణించినట్టుగా ఆమె తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అమాయకమైన ముఖంతో పద్ధతిగా కనిపించే మీరా జాస్మిన్ నిజ జీవితంలో మాత్రం అనేక వివాదాలతో హాట్ టాపిక్ గా నిలిచింది. తెరపై కనిపించే పాత్రలకు నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని మీరా జాస్మిన్ జీవితం చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లో పద్ధతిగా అమాయకంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు డబ్బు కోసం ఆశపడి ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమైందని వార్తలొస్తున్నాయి. తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబ శంకర్, వీరభద్ర, భద్ర వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవలే శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో కనిపించింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం నిత్యం చర్చానీయాంశంగా మారుతుంది. తాజాగా మరోసారి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలతో ఆమె పేరు మళ్లీ వైరల్ అవుతుంది. మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ ఆసిఫ్ జోసెఫ్. ఆమె కేరళలోని తిరువల్లాల్లో క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని, బాగా డబ్బు సంపాదించాలని కలలు కంది. డిగ్రీ చదువుతున్న సమయంలో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అలా ఆమె సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇంట్లో వాళ్ళకిష్టం లేకపోయినా మీరా తన ప్రయత్నాలు ఆపలేదు. సినిమాల్లోకొచ్చాక తన పేరును మీరా జాస్మిన్ గా మార్చుకుంది. మలయాళ దర్శకుడు లోహితా దాస్ తో పరిచయం మీరా జీవితంలో ఒక మలుపు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూత్రధారిణి సినిమాలో మీరాకు అవకాశం వచ్చింది. ఆ సమయంలో లోహితా దాస్ తో మీరా డేటింగ్ లో ఉందని, దానివల్ల ఆయన కుటుంబంలో గొడవలు జరిగాయని అంటారు. తరచూ జరిగే గొడవలను భరించలేక ఇద్దరు విడిపోయారు. అంతేకాదు లోహితా దాస్ తో కలిసి చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ను మీరా మధ్యలో ఆపేయడంతో మలయాళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై 2 ఏళ్ల పాటు అనధికారికంగా నిషేధం విధించింది. అయితే మీరా అప్పటికే రాజకీయంగా పలుకుబడి ఉన్న మంత్రి ఆర్యధన్ మహమ్మద్ కొడుకు నిర్మాత అయిన ఆర్యధన్ షౌకత్ తో సన్నిహితంగా ఉంటూ సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలొచ్చాయి. కానీ తన తండ్రికి రాజకీయంగా చెడ్డ పేరు వస్తుందనే కారణంతో షౌకత్ ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మీరా ప్రముఖ తెలుగు కళాకారుడు మండోలిన్ రాజేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముందు ప్రకటించింది. కానీ కొన్ని రోజులకే దుబాయ్ కు చెందిన కేరళ వ్యాపారవేత్త అనిల్ జాన్ టిట్టుని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటించడంపై వచ్చిన వాదనలు, ఆస్తి విషయంలో తలెత్తిన గొడవల కారణంగా రాజేష్ తో పెళ్లి రద్దు చేసుకుందని సమాచారం. అనిల్ జాన్ కు 5,000 కోట్ల రూపాయల ఆస్తి ఉండడంతో మీరా డబ్బు కోసమే ఆయన్ని పెళ్లి చేసుకుంటుందని వార్తలొచ్చాయి. అంతేకాదు అనిల్ జాన్ కు ఇదివరకే పెళ్లయి 3 పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మీరా జాస్మిన్ ను కేరళలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక నటించకూడదనే నిబంధనతో దుబాయ్ వెళ్లిన మీరా మొదటి భార్యకు విడాకులు ఇవ్వమని పట్టుపడడంతో గొడవలు మొదలయ్యాయి. అనిల్ జాన్ మొదటి భార్య విడాకులు తీసుకోకుండానే మీరాతో పెళ్లి చేసుకున్నాడని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మీరా అనిల్ పెళ్లి చెల్లదని తీర్పునిచ్చింది. అంతకుముందు మీరా తన పేరు మీద సగం ఆస్తి రాసిస్తే విడాకులు ఇస్తానని అనిల్ ను డిమాండ్ చేసిందట. కానీ కోర్టు తీర్పుతో ఆమె ఉత్త చేతులతో కేరళకు తిరిగొచ్చేసింది. ఇప్పుడు మళ్లీ నిర్మాత ఆర్యధన్ షౌకత్ తో మీరా సన్నిహితంగా వెలుగుతుందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని టాక్ వినిపిస్తుంది. కొద్ది కాలం క్రితం తెలుగులో వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో, అలాగే బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో అవకాశం వచ్చినా ముసలి హీరోలతో తాను నటించనని చెప్పిందట. కానీ అవకాశాలు రాకపోయేసరికి ఇప్పుడు ఎవరితోనైనా నటించడానికి సిద్ధమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అలా తెలుగులో స్వాగ్ సినిమాలో నటించింది. మీరా జాస్మిన్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె కెరియర్ ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. డబ్బు సంపాదించాలని కోరిక ఆమెను ఎటువైపు నడిపిస్తుందో చూడాలి.